శక్తిని గురించి మనం Today God చూసుకుందామండి. has kept certain weapons for the children of God దేవుని యొక్క బిడ్డలకి ఒక ఆయుధంలా to ఉంటుందండి. use it for our healing and for our protection. మన రక్షణ కొరకు అదే విధంగా మన స్వస్థతకి అది చాలా ఉపయోగపడుతుందండి. Say aloud, hallelujah. హల్లెలూయా. I don't you see the Punjabis, the good Sikh people, Punjabi people. పంజాబీ పీపుల్ ప్రజలు ఉంటారు కదండి. They will have one kirpan. Kirpan is a small sword. ఓహో, కత్తి, చిన్న ఆ, కత్తి. వాళ్ళకి ఒక చిన్న కత్తి ఉంటుందండి వాళ్ళ దగ్గర ఎప్పుడు. Their faith tells them you must carry that katti wherever you go. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ విశ్వాసం ఏంటంటే ఆ కత్తి వాళ్ళు It తీసుకుని is వెళ్ళాలి. religious, but at the same time it's a weapon of defense for them. అదొక ఆరాధన, అట్లనే వాళ్ళ రక్షించుకోవడానికి అదొక ఆయుధం. Hallelujah. So also God has kept for us certain weapons. దేవుడు ఎందుకు ఆయుధాలు ఇస్తాడు అంటే God has given us certain weapons. మనకు ఒక ఆయుధం ఇచ్చి We అన్నాడు. must use them for our healing మన స్వస్థత కోసం దాన్ని and మనం for our protection. ఉపయోగించుకోవాలండి. Say aloud, hallelujah. హల్లెలూయా. Today you find many servants of God anointing people with anointing oil. చాలా ఆరాధనలో కూడా పరిశుద్ధ Many anointed servants of God anoint people సేవకులు. with anointing oil. చాలా మంది సేవకుల్ని పరిశుద్ధ తైలంతో దేవుడు అభిషేకించి Why do ఉన్నాడు. they do that? ఎందుకు అలా చేస్తారంటే Go with me to Mark's Gospel chapter 6 మార్కు సువార్త 6వ అధ్యాయము verse 13. 13వ వచనము. There we find the disciples. మనం అక్కడ చూసినట్లయితే They శిష్యుల్ని anointed with oil all who were sick and healed them. అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేకుల రోగాలను స్వస్థపరచుచుండిరి. Hallelujah. హల్లెలూయా. What they did, they anointed people with anointing oil పరిశుద్ధ తైలం వాళ్ళకి రాసి and ప్రజలకి they healed them. వాళ్ళని స్వస్థపరిచేవారు. Today we must understand, మనం అర్థం చేసుకోవాలి. whenever we anoint people with anointing oil, పరిశుద్ధ తైలంతో ఎప్పుడైతే మనం ప్రజల్ని unclean పరిశుద్ధపరుస్తామో spirits leave, సాతాను శక్తి వదిలిపోతుంది. unclean spirits, అపవిత్రాత్మ. apavitra atma, అపవిత్రాత్మ it will go away దూరంగా వెళ్ళిపోతుందండి. and the అపవిత్రాత్మ sickness in the bodies will get healed. తన ప్రజలకున్న అనారోగ్యము స్వస్థపరచబడుతుంది. Say aloud, hallelujah. హల్లెలూయా. We find in Luke's Gospel chapter 11 మనము లూకా సువార్త 11వ అధ్యాయంలో and verse చూసినట్లయితే 14, 14వ వచనము we find Jesus saying, అక్కడ యేసయ్య చెప్తున్నారు. read that verse for me someone, Luke chapter 11 verse 14. ఒకప్పుడు ఆయన ఆ. మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ. ఆ దయ్యము వదిలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహము ఆశ్చర్యపడెను. Amen. So you'll find Jesus casting out demon from a man who could not speak. మూగదయం. ఇక్కడ ఎవరైతే మూగదయ్యం ఉందండి, ఆ మూగదయ్యము మాట్లాడదు. See, first of all, he is a dumb man. అతనికి మాటలు రావు. So he is a dumb man, but there is a demon in that man. అతను ఒక దురాత్మ చేత So what is పీడించబడుతున్నాడు. Jesus doing? ఏం చేశారండి He యేసు cast ప్రభు? out the demon, ఆ దురాత్మను వెళ్ళగొట్టారు. and then what happened? That speech came back to that man. మాటలు వచ్చాయి. అతనికి మాటలు వచ్చాయండి. ఆ Hallelujah. దురాత్మ See, when the వెళ్ళిపోయిన demon తర్వాత left, ఆ దురాత్మ వెళ్ళిపోయింది. the sickness got healed. ఆ అనారోగ్యం స్వస్థపరచబడింది. Say aloud, hallelujah. Hallelujah. Today as God's children, దేవుని బిడ్డలుగా today we must know that the anointing oil is kept for God's children, for our healing and for our protection. మనకు తెలిసి ఉండాలి పరిశుద్ధ తైలం అనేది మన స్వస్థత కోసం అలాగే మన So రక్షణ it is కోసం మనం still relevant ఉపయోగించాలి. today. ఈ రోజు It is still relevant. That means it is అన్వయిస్తుంది. ఈ రోజు కదా still important for today. ఈ రోజుకి ముఖ్యము. ఈ రోజుకి ఇది ముఖ్యమండి. So we got to understand it మనం అర్థం చేసుకోవాలి. and apply it every day in our life. ప్రతి రోజు కూడా మనం అది ఉపయోగించుకోవాలి. Something like you, every one of us, we buy Benadryl cough syrup. దగ్గు మందు కొనుక్కుంటారు కదండి చాలా We సార్లు. buy it and keep it in the home. అది కొనుక్కి ఇంట్లో పెట్టుకోమండి. What happens when you want to start coughing? What they'll say? ఏం చేస్తాం మనం Hey, దగ్గు take that వచ్చినప్పుడు? Benadryl syrup. Have 2 spoons. You'll be okay. అది సిరప్ తీసుకుని మనం వాడతాం. Same way, if you are sick, మనం కూడా అదే విధంగా you can మనం take the anointing అస్వస్థత oil, గురైనప్పుడు anoint yourself in Jesus' name, పరిశుద్ధ తైలం తీసుకుని యేసు and నామములో you will receive healing in Jesus' name. యేసు నామములో మనం ప్రార్థన చేసినట్లయితే స్వస్థత పొందుకుంటాం. Say aloud, hallelujah. హల్లెలూయా. If you go with me to the book of James chapter 5. యాకోబు పత్రిక 5వ అధ్యాయము.
chapter 5. ఐదో We're looking అధ్యాయం at verse 14 and verse 15. 14-15 వచనాలు చూసినట్లయితే Here James is saying, is anyone among you sick? ఎవరైనా అస్వస్థతకు Let him గురైనట్లయితే call for the elders of the church. సంఘము యొక్క పెద్దలను పిలిపించుకొని Let them pray over them వాళ్ళతో ప్రార్థన and చేపించుకుని let them anoint them with oil పరిశుద్ధ తైలముతో వారిని in అభిషేకించాలి. the name of the Lord Jesus Christ. యేసు నామములో ఇదంతా జరిగించాలి. And verse 15 says, 15వ వచనం the చెప్తుంది, prayer of faith విశ్వాస సహితమైన will ప్రార్థన heal the sick, ఆ రోగిని స్వస్థపరచును, and the Lord will raise him up. ప్రభు అతను లేపును. And if he has committed any sins, అతడు పాపములు చేసిన వాడైతే the Lord will forgive him. పాప క్షమాపణ నొందును. Is it very clear? అది Yes. ఇక్కడ క్లియర్ గా రాస్తుందండి. It's clear. Anyone who's sick, ఎవరైనా అస్వస్థతకు let them గురైనట్లయితే call for the elders of the church. సంఘ పెద్దలను Let పిలిపించుకొని them anoint them with oil. పరిశుద్ధ తైలంతో And they అభిషేకించుకొని pray in the name of Jesus. యేసు నామములో ప్రార్థన The చేయించుకోవాలి. sick will get healed in Jesus' name. ఆ రోగం యేసు నామములో స్వస్థపరచబడుతుంది. Say aloud, hallelujah. Hallelujah. Today as God's children, ఈ రోజు దేవుని బిడ్డలుగా today you can anoint yourself. నీకు నువ్వుగా పరిశుద్ధ తైలంతో If అభిషేకించుకోవాలి. someone is there for you, also ask them to anoint you. నీకెవరైనా ఉంటే వారు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా But మీరు the most important, anoint you in the name of Jesus. ప్రాముఖ్యమైనదంటే ఏంటంటే యేసు నామములో మీరు పరిశుద్ధ తైలంను Say aloud, ఉపయోగించాలి. hallelujah. హల్లెలూయా. See, this is only oil. ఇది కేవలం ఆయిల్ మాత్రమే. But when you say in the name of మీరు Jesus, ఎప్పుడైతే యేసు నామములో అని చెప్తారో this oil changes its character. ఈ ఆయిల్ యొక్క తత్వము మారిపోతుందండి. Hallelujah. Hallelujah. Changes its character. ఆయిల్ యొక్క తత్వం మారిపోతుంది. Hallelujah. Hallelujah. You look at the sea, the beach. బీచ్ కి వెళ్ళినట్లయితే బీచ్ If చూసినట్లయితే you look at the waves, they are every time going down, going up, going down, going up. అక్కడ అలలు పైకి ఎగసిపడుతూ ఉంటాయి, అలాగే కిందకు వస్తూ ఉంటాయి. But the moment the cyclone comes, ఒక్కసారిగా తుఫాన్ వచ్చినప్పుడు like the Manthan came to the Andhra borders, మోంత తుఫాన్ వచ్చింది కదండి, what అందులో happened? Now it's changing its character. అది దాని తత్వం మార్చుకుంటుంది. Now those waves are no more small waves, అలలు చిన్నగా very రావు, high waves, చాలా పెద్దగా వస్తాయి, wild waves, చాలా భయంకరంగా వస్తాయి అన్నమాట. deadly waves. చాలా ప్రమాదకరమైన Change the అలలుగా character. మారిపోతాయి. Hallelujah. Hallelujah. So also when we anoint people with the anointing oil, మనం కూడా ప్రజల్ని this ordinary oil becomes anointed oil in Jesus' name. మామూలుగా ఉన్న ఆ నూనె పరిశుద్ధమైన నూనెగా మారుతుందండి. యేసు నామములో మనం Say ప్రార్థన aloud, చేస్తాం. say aloud, hallelujah. Hallelujah. See, sometimes people say, what's so great about this oil? చాలా సార్లు అనుకుంటాము ఈ ఆయిల్ ఏం ప్రత్యేకత ఉందిలే అనేసి. So simple. చాలా సులభమైనది, Yes or no? Very simple. చాలా సులభమైనది. How do you say you can heal cancer with this oil, man? ఈ ఆయిల్ క్యాన్సర్ ని ఎలా How do you స్వస్థపరచబడుతుంది, say you can heal diabetes with this oil, man? ఈ షుగర్ ఎలా స్వస్థపరచబడుతుంది? See, if you tell the world people, they laugh at it. లోక ప్రజలకు చెప్తే నవ్వుతారండి. Hallelujah. హల్లెలూయా. See, it might be simple before the worldly people. లోకపరంగా చూసినట్లయితే ఇది చాలా But you must సాధారణమైనది. know that God has ordained this simple anointing oil for our healing, for our deliverance, and for our protection. ఎప్పుడైతే మనము యేసు నామములో ఈ ఆయిల్ కి ప్రార్థన చేస్తామో అప్పుడు మనకు స్వస్థత, విడుదల, రక్షణ దొరుకుతుంది. Say aloud, hallelujah. హల్లెలూయా. Today we don't look at it as ordinary oil. మనం ఒక సాధారణమైన ఆయిల్ లాగా We look at it చూసినట్లయితే as anointed oil in the name of Jesus. యేసు నామములో అభిషేకించబడిన తైలం అండి అది. Say aloud, hallelujah. Hallelujah. When you begin to honor what God has kept for you, మీరు ఎప్పుడైతే దేవుని గణపరచడం you begin to see గణపరచాలనుకుంటున్నారో mighty healings, అద్భుతమైన స్వస్థతలు, mighty miracles, అద్భుతమైన కార్యాలు, signs and wonders in your life. సూచక్రియలు, అద్భుత కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. Say aloud, hallelujah. Hallelujah. So as God's children, దేవుని బిడ్డలుగా we must use the anointing oil frequently in our lives, in our families, wherever we go. మనం తరచుగా మన జీవితాల్లో మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఈ తైలముని మనం వాడుతూ Whatever ఉండాలి. affliction you have in your body, నీ శరీరంలో ఎలాంటి రోగం whether it is ఉన్నప్పటికీ, a fever, ఎలాంటి జ్వరం గాని, body pain, బాడీ పెయిన్స్ గాని, whatever it might be, ఏదైనా you కావచ్చు, apply the oil on yourself నీకు నువ్వుగా ఆ తైలం రాసుకున్నట్లయితే and release your faith and say, Lord, you said it in James chapter 5.
విశ్వాసాన్ని బట్టి నీకు ఆ స్వస్థత In కలుగుతుందండి. verse 14 and 15, my God. యాకోబులో 5వ అధ్యాయము That when we anoint ourselves with the anointing oil మీరు చెప్తున్నట్టుగా ప్రభా and pray in the name of Jesus, యేసు నామములో ప్రార్థిస్తుండగా the prayer of faith ఆ విశ్వాసంతో కూడిన ప్రార్థన shall వలన, heal the sick. స్వస్థపరచబడుతుంది నీ అనారోగ్యం. Thank you, Lord, for doing it, Lord. నా కోసం చేసినందుకు వందనాలు యేసయ్యా. Say aloud, hallelujah. Hallelujah. Today, as God's children, ఈ రోజు దేవుని we must be బిడ్డలుగా like little children to obey whatever God tells us. దేవుడు ఏం చెప్పాడో అది చిన్న పిల్లల వలె మనం If పాటించాలండి. you use your wisdom, నీ జ్ఞానాన్ని you ఉపయోగించినట్లయితే cannot tap into the power of God. దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకోలేవు. That's why the things of God are not for your mind, it's only for your heart. అందుకే మీరు దేవుని విషయాలు వచ్చేటప్పటికి మీ హృదయంతో కాదు కానీ మనసుతో ఆలోచించాలి. God says something from His word. ఏదైనా ఒక వాగ్దానం Don't దేవుడు reason with your ఇచ్చినట్లయితే mind. నీ మనసుతో ఆలోచించాలి. Believe with your heart. నీ హృదయంతో నమ్మాలి. Say, Amen, Lord. ఆమేన్ అని చెప్పాలి. God will do the miracle for you. మీరు నా కోసం అద్భుతం చేసినందుకు వందనాలు Say aloud, చెప్పాలి. hallelujah. హల్లెలూయా. Once a lady had a daughter who had a terrible skin infection in her leg. కాలు పైన ఒక కుమార్తెకి స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. And they heard the word of God being preached in the house of God. దేవుని సన్నిధిలో ఆమె విన్నది వాక్యము. So when they took the anointing oil అభిషేక తైలం తీసుకొని and when they put it upon that leg, ఆ కాలు పైన and when they రాసినప్పుడు prayed in the name of Jesus, యేసు నామములో ప్రార్థించినట్లయితే God did a mighty miracle. అద్భుత కార్యం జరిగిస్తాడండి That దేవుడు. skin infection, it was there for many months. చాలా నెలలుగా స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంది. God healed that skin infection immediately. వెంటనే దేవుడు ఆ కాలుకున్న ఇన్ఫెక్షన్ తొలగించాడండి. Say aloud, hallelujah. హల్లెలూయా. For many months they were trying to go to many doctors using many ointments. That infection now went. చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా నెలలుగా కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నది. But when they put the anointing oil in the name of Jesus, ఎప్పుడైతే యేసు నామములో అభిషేక and when they తైలం prayed in రాసిందో, faith, ఆ విశ్వాసంతో ప్రార్థన God చేసిందో did the healing instantaneously. వెంటనే కూడా దేవుడు స్వస్థపరచడం చూసింది. Say aloud, hallelujah. Hallelujah. So today as God's children, దేవుని బిడ్డలుగా ఈ the రోజు మనం anointing oil is for our healing. అభిషేక తైలం మన యొక్క స్వస్థత Don't worry కొరకు, about the sickness. అనారోగ్యం Don't గురించి worry ఏమాత్రం about the ఇబ్బంది పడకండి. symptoms. వాళ్ళు వాటి గురించి మీరు ఏం Whether బాధపడకండి. it is severe or not or bad, you put the anointing oil and pray in the name of Jesus. చాలా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా మీరు యేసు నామములో అభిషేక You తైలం pray రాసి in ప్రార్థన faith. చేయాలి. విశ్వాసంతో ప్రార్థన God చేయాలి. will do the miracle for you. ఖచ్చితంగా దేవుడు నీ కోసం అద్భుతం చేస్తాడు. Shout aloud, hallelujah. Hallelujah. Today as God's children, దేవుని బిడ్డలుగా ఈ we must రోజు understand the anointing oil is for our healing. మనం అర్థం చేసుకోవాలి మన స్వస్థత It కొరకు can heal us అభిషేక from తైలం any ఉందని. sickness or disease in our body. మన శరీరంలో ఎలాంటి అనారోగ్యము బాధ ఉన్నప్పటికీ కూడా Anointing oil is also for our protection. మన రక్షణ కొరకు అభిషేక తైలం ఉంది. Sometimes the evil one tries to attack us in so many ways. చాలా మార్గాల ద్వారా సాతాను మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. Once a man of God was sharing his testimony. ఒకసారి ఒక వ్యక్తి తన సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు. Amen. His daughter's bedroom was fully attacked by lot of bees. ఒక వాళ్ళ కుమార్తె యొక్క బెడ్రూమ్ లో చాలా తేనెటీగలు వచ్చినాయండి. So they now knew what to do. ఏం చేయాలి? But they took the anointing oil and they prayed and put it by the threshold of their daughter's bedroom door. ఆ బెడ్రూమ్ డోర్ దగ్గర అభిషేక తైలంతో యేసు నామములో విశ్వాసంతో ప్రార్థన Said, చేశారు. Lord, let your power work, Lord. నీ శక్తిని ఉపయోగించు ప్రభువా అని ప్రార్థన You know what చేశారు. happened? ఏం జరిగిందో When తెలుసండి? they got up, వాళ్ళు లేచేటప్పటికి all those bees were dead by the threshold of the door. ఆ డోర్ దగ్గర అన్ని తేనెటీగలు కూడా పడుకొని చనిపోయి ఉన్నాయండి. Destroyed with the power of God. దేవుని శక్తి వల్లనే నాశనం చేసింది. Say aloud, hallelujah. Hallelujah. So today as God's children, ఈ రోజు దేవుని we must బిడ్డలుగా understand the anointing oil is the power of God for our healing and for our protection. ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి అభిషేక తైలం యొక్క శక్తిని, స్వస్థతని, రక్షణని మనం పొందుకోవాలండి. Today you must understand మనం అర్థం there చేసుకోవాలి. is a correlation or there is a similarity between the anointing oil and the blood of Jesus. యేసు యొక్క ప్రశస్తమైన రక్తానికి సాదృశ్యంగా ఈ అభిషేక తైలం ఉందండి. Correctly? Yes. There's a connection. సంబంధం ఉందన్నమాట ఈ అభిషేక తైలానికి యేసు యొక్క రక్తానికి. Hallelujah. We'll go with me to Leviticus chapter 8. లేవి ఖండము 8వ అధ్యాయము. Open your Bibles to Leviticus లేవి ఖండము chapter 8. 8వ And అధ్యాయము we're looking at verse 24. 24. 24 8వ అధ్యాయము Here we 24 see వచనం.
the priests are supposed to take the blood. Let's look at verse 24. It says, next he smeared some of the blood upon Aaron's sons, amen, upon the lobes of their right ears, upon their right thumbs, and upon the big toes of the right feet. The rest of the blood is sprinkled it back and forth upon the altar. మోషే అహరోను కుమారులను దగ్గరికి తీసుకొని వచ్చి వారి కుడి చెవుల కొనల మీదను వారి కుడి చేతుల బొటన వేల మీదను వారి కుడి కాళ్ళ బొటన వేల మీదను ఆ రక్తము కొంచెము చెమరెను మరియు మోషే బలిపీఠము చుట్టూ దాని రక్తంతో ప్రోక్షించెను. So here we find in the Old Testament times, మనము చూసినట్లయితే పాత నిబంధన the గ్రంథంలో priests were commanded to take the blood of the animals, యాజకుడు ఆ జంతువుల యొక్క రక్తమును తీసుకొని put it little blood on the ears, కొంచెం రక్తము చెవుల కొనలకి, some on their thumbs, వాళ్ళ బొటన వేలకి, some on their right toe. కుడి కాలు బొటన వేలకి Now why రాసేది. they did it ఎందుకు అట్లా చేశారంటే was that God will bless them, that whatever they hear, God will bless them. వారు ఏదైతే వింటారో వాళ్ళ దాని ద్వారా దేవుడు వారికి ఆశీర్వాదం ఇస్తాడు. Whatever they do, God will bless them. వారు ఏం చేస్తారో దాన్ని బట్టి వాళ్ళు Wherever ఆశీర్వదించబడతారు. they go, God will protect them. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుడు వాళ్ళని సంరక్షిస్తాడు. That was the symbol. అది సాదృశ్యం అండి రక్తం. Hallelujah. హల్లెలూయా. Thank God today we have the blood of Jesus which was shed for us on the cross of Calvary. దేవుని కృతజ్ఞతలు అండి. కల్వరి శిలువలో దేవుడు మన కోసం మరణించి ఉన్నాడు. Today we don't have to sprinkle the blood, మనకి ఏ మాత్రం కూడా ఆ రక్తం మనం but చెమరుకోవాల్సిన we అవసరం take the లేదు. anointing oil which is just like the symbol of the blood of Jesus. ఈ పరిశుద్ధ తైలమే యేసు ప్రభు యొక్క రక్తంకి సాదృశ్యంగా మనం See, it was not that వాడుకోవచ్చు. Jesus already died for us on the cross of Calvary, shedding his precious blood. కల్వరి శిలువలో యేసు క్రీస్తు మన కోసము ప్రశస్తమైన రక్తాన్ని So కార్చారు. now when we take the anointing oil మనం కొంచెం పరిశుద్ధ తైలం and we put తీసుకొని the anointing oil on our forehead, మన నుదుటి మీద రాసుకొని put the anointing oil on our ears, మన చెవుల put పైన the anointing oil on రాసుకొని our hands, మన చేతుల పైన రాసుకొని what happens? ఏం జరుగుతుందండి? God's protecting power will be upon us wherever we go. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ దేవుడి యొక్క రక్షణ శక్తి మనతో ఉంటుంది. Say aloud, hallelujah. Hallelujah. Today you must understand, మనం అర్థం this might be చేసుకోవాలి. very simple, అది చాలా but సాధారణమైనది. there is a lot of meaning to what we are doing. దేవుని యొక్క మనం ఏం చేస్తున్నామో చాలా అర్థవంతమైనదండి. Today when you put the anointing oil, నువ్వు పరిశుద్ధ తైలం it's a symbol of the రాసుకున్నట్లయితే blood of Jesus upon your life. నీ జీవితంలో యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన So when you రక్తంకి go సాదృశ్యము. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు No devil, నీకు no సాతాను sickness, ఎలాంటి no అనారోగ్యం evil force can attack you when you have the blood of Jesus upon your life. నీ జీవితంలో యేసు ప్రభు యొక్క రక్తం ఉంది కాబట్టి నీ దగ్గరికి ఎలాంటి నెగటివ్ శక్తులు రావండి. Say aloud, hallelujah. హల్లెలూయా. Today as God's children, ఈ రోజు దేవుని we must బిడ్డలుగా understand the power in the anointing oil. ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి అభిషేక తైలం యొక్క శక్తిని. So as God's children, మన దేవుని we బిడ్డలుగా must use this wonderful weapon every day in our life. అద్భుతమైన ఆయుధం అండి మన జీవితంలో అభిషేక When తైలం. it's going out, మనం బయటికి వెళ్ళినప్పుడు coming in, ఇంట్లోకి వచ్చినప్పుడు anoint yourself with anointing oil. మీకు మీరుగా పరిశుద్ధ తైలంతో If there's any kind of అభిషేకించుకోవాలి. sickness in your life, మీ జీవితంలో అనారోగ్యం anoint yourself with ఉన్నప్పుడు anointing oil. మీ అభిషేక తైలం You will ఉపయోగించుకోవాలి. see God doing mighty miracles, signs and wonders for you. అద్భుతమైన సూచక్రియలు మహత్కార్యాలు స్వస్థతలు మీ జీవితంలో మీరు Say చూస్తారు. aloud, hallelujah. Hallelujah. Look at Isaiah chapter 53. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. Isaiah 53. యెషయా గ్రంథము verse 53వ 5. అధ్యాయము Someone read the verse. Isaiah 53 verse 5. 5వ వచనం అండి. Isaiah 53 verse 5. It says, Jesus was wounded for our transgression. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. Hallelujah. He was wounded for Ah. our transgressions. He was bruised for our iniquities. Ah. The chastisement of our peace was upon him, and with his stripes we are healed. Hallelujah. See, Jesus was wounded for our transgression. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను.